హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్. ఎలా ఉండండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్ అండి. ఇవాళ అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ మా స్టైల్లో ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను అనమాట. రండి చూద్దాం. మా అయితే ఫస్ట్ పొద్దున్న వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసారు. ఇంకా నీట్గా మంచిగా చికెన్ క్లీన్ చేసేసుకొని ఇంకా మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసుకోవాలో చెప్తున్నాను. ఇది వచ్చి 2 స్పూన్స్ వచ్చేసి సాల్ట్ అండి. 2 స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి పసుపు వచ్చి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది వచ్చి 1.5 kg చికెన్ అనమాట. మేము 1.5 kg చికెన్కి మీకు చెప్తున్నాను. 1 స్పూన్ పసుపు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం. ఇది వచ్చేసి ఎవరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే 3 టేబుల్ స్పూన్ వేసుకుంటాము. మేము ఎక్కువ స్పైసీ అయితే తిన్నాను అనమాట. సో అందుకని కొంచెం తక్కువే వేసుకుంటాం అనమాట. 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం అనమాట కారము. కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అనమాట. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 2.5 వేసుకోవాలి. 2 కాదు, కొంచెం ఎక్కువ మసాలా రావాలి కదా. ఇది వచ్చి గరం మసాలా అనమాట. ఇది వచ్చి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ మంచిగా మనకి మసాలాలు గరం మసాలాతోనే టేస్ట్ బాగా వస్తుంది. సో 2 స్పూన్స్ వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి. ఇవి నేనైతే ఒక 7 తీసుకున్నాం అనమాట. కొంచెం పెద్ద పచ్చిమిర్చి. ఇవి కట్ చేయకుండా అలాగే మిర్చిగా వేసేస్తాము. కట్ చేసి వేసామంటే మనం మ్యాగ్నేట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ ఇది వస్తుంది అనమాట, స్పైసీ వస్తుంది. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేసేసుకున్నాం అల్లం పేస్ట్. నెక్స్ట్ పెరుగు. ఇది వచ్చేసి 1.5 kgకి నేనైతే ఒక హాఫ్ ప్యాకెట్ అంటే 1/2 kg పెరుగు వేసుకున్నాను అనమాట. నీట్గా మంచిగా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే దాంట్లో ఉన్నది మొత్తం బయటకు వచ్చేంత వరకు దాన్ని పిండుతూనే ఉంటాం అనమాట. సో మొత్తం పిండేసాను నీట్గా. కక్కుర్తని మాత్రం అనుకోకండి, అది మనకి ఇంక పోదు. నెక్స్ట్ వచ్చేసి 1.5 దబ్బ అంటే ఒక నిమ్మకాయ, ఒక హాఫ్ వచ్చేసి నిమ్మకాయ దెబ్బ తీసుకొని పిండేసాం అనమాట. ఈ నిమ్మకాయ దెబ్బ పిండుతున్నాం కదా, దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉందన్నమాట మా ఇంట్లో. దానికి ఒక 40 years ఇండస్ట్రీ ఉందన్నమాట. మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అయితే ఇది పుదీనా అనమాట. ఫ్రెష్గా మంచిగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పుదీనా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అనమాట. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర తీసుకున్నాం. ఇది నీట్గా మంచిగా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. కట్ చేసుకొని వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ అండి. టీ గ్లాస్ అనమాట. మీ కొలత కోసం చూపిస్తున్నాను. ఇది వచ్చి 2 టీ గ్లాసెస్ వచ్చి మనం ఆయిల్ వేసుకుంటాం. ఇది ఒక గ్లాస్. నెక్స్ట్ అండ్ ఇంకో గ్లాస్ కూడా టీ గ్లాస్ వేస్తాం. 2 గ్లాస్ వేసేసుకుంటే, ఎందుకంటే మనం ఇంకా నెక్స్ట్ అయితే ఆయిల్ వేయం కదా, ఈ ఆయిలే ఇంకా బిర్యానీ మొత్తంకి. సో వేసేసుకొని మంచిగా కలపాలి. ఇంకా ఈ 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం. నెక్స్ట్ మంచిగా చేత్తో బాగా కలపాలన్నమాట. ఆ పీసెస్కి అంతా మనం వేసిన మసాలాలన్నీ మంచిగా పట్టాలి. సో బాగా పెరుగు అన్నీ ముక్కలకి వెళ్ళేటట్టు మంచిగా మిక్స్ చేసుకున్నాం అనమాట. మొత్తం కలుపుకుంటే ఇలా మంచిగా వచ్చేసింది. చూసారా, మొత్తం కలిపేసాను. మొత్తం మిక్స్ చేసేసి నెక్స్ట్ వచ్చి ఈ లెగ్ పీసెస్కి ఆల్రెడీ మనకి తెచ్చుకునేటప్పుడు కట్ చేసి ఇస్తారు కదా, వాటికి మంచిగా వెళ్ళేటట్టుగా పీసెస్లా కట్ చేసిన లోపలికంతా లెగ్ పీసెస్లోకి ఆ మసాలా అంతా వెళ్ళేటట్టుగా మంచిగా కలిపేసుకొని, ఇది వచ్చేసి 3 to 4 hours మనం మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఈ దమ్ బిర్యానీకి రైస్ చేసుకోవడం కోసం నేను ఈ ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకున్నాము. దాంట్లో అయితే వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకున్నాం. మనం ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నామో ఆ మసాలా అంతా ఇలా కుక్ చేసుకోవడం కోసం అలా వేసేసుకున్నాను అనమాట దాంట్లో బిర్యానీ దబర్లో. ఇదైతే ఈ రైస్ బాయిల్ అయ్యేంత వరకు అది కూడా బాయిల్ అవ్వాలి. చికెన్ కూడా ఉడుకుతూ ఉంటుంది. దీంట్లో అయితే బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాం అనమాట. పట్టా, లవంగా, ఇలాచీ, షాజీరా, బిర్యానీ ఆకు అండ్ సాల్ట్, ఇవన్నీ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అంటే రైస్ పొడిగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది అనమాట. అందుకని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది ఉడికేటప్పటికి ఇది కూడా ఉడుకుతూ ఉంటుంది అనమాట. రైస్ ఉడికేంత వరకు ఈ చికెన్ కూడా మంచిగా ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఈ రైస్ మనకి ఎక్కువ మొత్తం ఉడికిపోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 50 to 60% ఉడికితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనం దమ్ వేస్తాం కదా. సో ఇప్పుడు రైస్ అయితే 50 to 60% ఉడికిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ దీంట్లో దమ్ వేసేసుకున్నాం మంచిగా. ఇది వచ్చి ఒక 45 minutes మనము కింద అంటే డైరెక్ట్గా పెట్టకుండా కింద ఒక ఏదైనా మనం యూస్ చేసేసుకొని ఉంటాం కదా, దోశ పెనమో ఏదో ఒకటి అది పెట్టి దాని మీద ఈ బిర్యానీ దబ్బా చూస్తున్నారు కదా, డైరెక్ట్గా పెట్టలేదు, అలా వేసుకొని పెట్టాలన్నమాట. ఇలా రైస్ కొంచెం కొంచెం వేస్తూ అలా లేయర్ చేస్తూ వేస్తూ పోవాలి. మొత్తం లేయర్ అయిపోయిన తర్వాత దాన్ని ఇలా ఫుల్గా దమ్ పెట్టేసేసుకోవాలన్నమాట. ఒక 45 minutes మనకి దమ్ అయితే సరిపోతుంది. కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ టేస్టింగ్ టైం అనమాట. బిర్యానీ వచ్చేసాం. మా ఇంట్లో నెక్స్ట్ ఇంకా బిర్యానీ కాకుండా లివర్ కూడా ఫ్రై అయ్యి ఉంది. సో దాన్ని కూడా నేను పెట్టుకున్నాను అనమాట తినడానికి. కాలిపోతుంది అనమాట బిర్యానీ ఫుల్గా. ఇంకా మంచిగా ఊదుకొని తినేస్తాము. చూసారా పొగలు వచ్చేస్తుంది. మంచిగా కలుపుకొని ఊదుకొని తినాలి. అది ఊదే లోపల నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట తినేయాలని. నేనైతే ఫస్ట్ నా ఫేవరెట్ కాబట్టి గుండెకాయ తీసుకొని బిర్యానీలో పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాను అనమాట. కాలిపోతుందండి బాబాయ్. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. అందరూ అంటారు కానీ రెస్టారెంట్కి వెళ్ళి తింటే రెస్టారెంట్ అంటారు కానీ ఇంట్లో చేసుకుంటే మనం రెస్టారెంట్లో కూడా ఏం తింటాం అంత బాగుంది. అసలు రెస్టారెంట్ కంటే బాగుంది. ఇదేంటంటే మనం కొంచెం ఎక్కువ కూడా తినచ్చు అనమాట. మనకు కావాల్సిన మసాలాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్ అండి. మర్చిపోవద్దు. లెగ్ పీస్ కాలిపోతుంది. లెగ్ పీసు ఊదుకోనందుకే కొంచెమే తీసుకున్నాను, లేకపోతే కాలిపోద్దు మూతతో పాటు. చాలా బాగా వచ్చింది బిర్యానీ ఈసారి. మీరు కూడా మీ ఇంట్లో మా స్టైల్ బిర్యానీ ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.